వానికి ఇంత భూమి ఉంది, ఇండ్లున్నాయి, ప్లాట్లున్నాయి అని ఇచ్చినని చెప్పమంటావా? ఆ మాటకొస్తే వాని భూమి పక్కన నా బిడ్డ పేరు మీద 10 ఎకరాల భూమి ఉంది. నాకు ఈ భూమి, ప్లాట్లు, ఇండ్లు ముఖ్యం కాదు, ఉద్యోగం చేసే పిల్లగాడే ముఖ్యం. అసంటోనికే నా పిల్లనిస్తా. ఇప్పుడు ఏంది చిచ్చా, శిరీషని ఇయ్యాలంటే రాజుగాడు జాబ్ కొట్టాలి అంతేనా? అంతే. రే ఆపండ్రా, అట్లా కాదురా. ఈసారి నోటిఫికేషన్లో రాజు తప్పకుండా జాబ్ కొడతాడు నాన్న. వద్దే, ఆగే నువ్వు చూద్దాము. ఈసారి నోటిఫికేషన్లో మా రాజుగాడు జాబ్ కొడితే నీ కూతురునియాలే, ఓకేనా కదా? అట్లా కాదురా రే, ఆగుండ్రి మీరు. అరే అరే ముందుగాల కానీ జాబ్ అయితే కొట్టని, గా తర్వాత చూద్దాం. ఇక చూసేదేం లేదు నాన్న, డీలా కాదా? ఓకే డీల్. వీనికి పెద్ద ఉద్యోగమే కాదు, కంపౌండర్ ఉద్యోగం వచ్చినా పిల్లనిచ్చి పెళ్లి చేస్తా. కాలు గడిగి నెత్తిన పోసుకుంటా. అది చెప్పు ముందు. ఏం చేసిర్రా? బుక్ చేసిర్రు కదరా. అరే నీ గురించి నీకు తెలియదు, ఊకోరా. నా గురించి నాకు తెలిసినంత ఇంకెవ్వరు తెలియదురా. వద్దురా, ఆ గవర్నమెంట్ జాబ్ రాదురా, కష్టంరా. నేను ఆగ్రా. సరే చిచ్చా, ఈసారి జాబ్ కొడితే మా ఓన్కి శిరీష నుంచి పెళ్లి చేస్తా అంటావు అంతే కదా? మా అందరికి ఓకే, డీల్ ఓకే. ఒక్క నిమిషం మామ, ఒక్క నిమిషం చిచ్చా. రే రండ్రా రండ్రా. రే ఇన్నిసార్లు రాంది, ఈసారి మాత్రం ఎట్లొస్తుంది అంటారా? ఈసారి ఛాలెంజ్ చేసినాం కదరా, ఖచ్చితంగా వస్తుంది. ఏందిరా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు? ఛాలెంజ్ సినిమా చిరంజీవి కూడా ఛాలెంజ్ చేసిన తర్వాత గెలుస్తారా, నువ్వంతే. అరే రాజుగా, ఈసారి ఎట్లయినా నువ్వు జాబ్ కొట్టాలరా. ఈసారి ఖచ్చితంగా జాబ్ కొట్టాల్సిందేరా. నెక్స్ట్ నోటిఫికేషన్ లా జాబ్స్ పడతాయో పడేయో కూడా డౌటే. ఖచ్చితంగా ఈసారి జాబ్ కొట్టాలరా నువ్వు. అంతే అంటారా? అంతే. నీకు శిరీష కావాలన్నా, జాబ్ కావాలన్నా, ఊర్లో ఇంత ఇజ్జత్ ఉండాలన్నా నువ్వు జాబ్ కొట్టాలి అంతే అంతే. కానీ లేదు, వాణి లేదు. ఈసారి పోతే శిరీష కాకపోతే ఇంకో ఆప్షన్ కూడా లేదు. ఛాలెంజ్ యాక్సెప్ట్ చెయ్యి, లేకపోతే అన్నీ మూసుకొని రేపటి నుండి నాతో బర్రలుగానికి రా, 7,000 వస్తాయి. అంతే అంటారా? అంతే. అయితే ఈసారి మనం జాబ్ కొడుతున్నాం. మేము కాదు, నువ్వు. నేనే లేరా ఏదో ఫ్లోలో అన్నా. మా దిక్కు కాదు, మేము అమ్మ దిక్కు చూసాం. ఈసారి నేను జాబ్ కొడుతున్నా మామ.